హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ అండి మొహరం షర్బత్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడానండి. మేము చక్కెరతో చేశానండి, కొంతమంది బెల్లంతో కూడా చేస్తారండి. చాలా ఈజీ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ షర్బత్ మొహరంకి స్పెషల్ అండి, చాలా స్పెషల్ అండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ నేను 1 లీటర్ పాలకి 300 గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని అది కరిగేంత వరకు మనం కలుపుకోవాలండి స్పూన్తో. చూసారండి, వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత మెయిన్ ప్రాసెస్ అండి, సాంబ్రాణి కడ్డీలు తీసుకొని వాటిని వెలిగించుకొని కుండ వేసుకోవాలండి. దానిపైన మాకు కుండ అవైలబుల్ లేదని నేను ఒక బాక్స్ తీసుకొని ఆ పొగంతా ఆ బాక్స్కి కానీ కుండకి కానీ పట్టాలండి. కుండ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి, అది నాకు అవైలబుల్ లేదండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా సాంబ్రాణి కడ్డీల పైన బోర్లించుకోవాలండి. తర్వాత 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలండి. చిక్కటి పాలు తీసుకోవాలండి. తర్వాత రోజ్ పెటల్స్, సబ్జా ఆకు, జీడిపప్పు తీసుకోవాలండి. సోంపు కూడా తీసుకోవాలండి, నేను వీడియోలో చూపించలేదు. చూసారా, 1 లీటర్ పాలు బాగా కాచి చల్లార్చానండి. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని యాడ్ చేయాలండి. తర్వాత జీడిపప్పుని సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాంట్లో మా పాలల్లో కలుపుకోవాలండి. తర్వాత సోంపు నేను చెప్పాను కదండి, సోంపుని కొంచెం నూరుకోవాలండి, లైట్గా నూరుకొని వేసుకోవాలండి. తర్వాత సబ్జా ఆకు, రోజ్ పెటల్స్ అండి, ఇవి కంపల్సరీ అండి. ఇవి చూపించేవి అసలు ఈ షర్బత్కి చాలా టేస్ట్ ఇస్తాయండి. ఇవన్నీ మనకి ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగాలండి, చల్లగా ఉంటే చాలా మంచిదండి. చాలా హెల్దీ కూడా ఈ షర్బత్. మొహరంకి ప్రతి ఒక్కరూ చేస్తారండి. చూసారా, ఈ బాక్స్ నిండా బాగా పొగపట్టిందండి. ఈ బాక్స్లోకి మనం తయారు చేసుకున్న షర్బత్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ సాంబ్రాణి కడ్డీల వాసన, పొగ వాసన కూడా మనకి ఆ షర్బత్కి పట్టేటట్లు బాక్స్కి మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.